తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम परमेश्वराय नमः, ओम परमात्मपुराय नमः, ओम नामदाय नमः, ओम विमले नमः, ओम गोत्रविक्रमाय नमः, ओम भरात्पराय नमः, ओम ब्रह्मणे नमः, श्री विमले नमः, विमलेश्वराय नमः, ओम यजवाय ओम नारायण ओम माधवाय ओम गोविंदाय ओम सर्वभावाय मंगलम वेद वेदांत वेद्याय वेदांत मूर्ते मुदामन रूपाय सर्वाय मंगलम कल्याण आत्मजात्राय గట్టిగా చెప్పాలండి. ఏడున్నరా వెంకటరమణ ఉందా, పాదమంత్రుల ఉందా, పాదమైన బాధ దృఢమైన బాధ ఉందా ఉందా. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఉంగుటూరులోని కమ్మ కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2 ఏళ్లలో జరిగిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు అఘాయిత్యాలకు నిరసనగా బ్లాక్ బెలూన్స్ ఎగరవేశారు. అనంతరం వాసుబాబు మాట్లాడుతూ ఈ 2 ఏళ్లలో లక్షల కోట్ల అప్పు చేయడం తప్ప కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలకి మా అంగారికి ఎలాగ వెన్నుపోటు పడి పార్టీ లాక్కున్నాడు, ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. మీ అందరికీ కూడా ఓ పాంప్లెట్లు ఇవ్వడం జరిగింది. ఆ పాంప్లెట్ చదివితే ఇచ్చిన హామీలేంటి, నెరవేర్చిన హామీలేంటి, సంపదని సృష్టించాలన్నవాడు సంపదని ఎలా దోచిపెడుతున్నాడు, తన అనుమాయులకు కానీ ఏదో కంపెనీ తీసుకొస్తానని చెప్తాం, కోట్ల రూపాయలు వెళ్ళి చేసినట్టు భూముల్ని 99 పైసలకి వాళ్ళకి అంటగడతాం. తెరానికాలు రావాల్సిన డబ్బులన్నీ వాళ్ళ జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి. మళ్ళీ ఏ కంపెనీ కూడా వచ్చేది లేదు, అది శూన్యం. ఈ యొక్క కళ్ళబొల్లి మాటలు, ఈ పేపర్లో రాసే మాటలు, ఈ సోషల్ మీడియా వచ్చే మాటలు ఎక్కువ నమ్మబలికి ఇటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే ఈ 2 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎన్ని హామీలు ఇచ్చాడు, ముఖ్యమైన నవరత్నాలు మనం చెప్పాం. సుమారు 4,70,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి లేకపోతే అకౌంట్లో వేసి లేకపోతే నేరుగా కానీ డీబీటీ కానీ నాన్ డీబీటీ పద్ధతులు కానీ 4 లక్షల కోట్ల రూపాయలు జగన్ గారు బటన్ నొక్కి కానీ వేరే విధంగా కానీ ప్రజల అకౌంట్లో జవాబుదారీతనంగా ఒక్క పైసా లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఒక సిస్టమేటిక్గా అకౌంట్లో డబ్బులు జమ చేసి కేవలం 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 5 సంవత్సరాల కాలంలో, అందులో 2 సంవత్సరాలు కోవిడ్ కష్టకాలం మీ అందరికీ తెలుసు. కోవిడ్లో రాష్ట్రంలో ఆదాయం పరిస్థితి ఏంటి, ఆ టైంలో ప్రజలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారని మనందరూ గమనించాం ఆ రోజున. ఇప్పుడు 2 సంవత్సరాల కాలం అయింది, వెన్నుపోటుకు 2 ఏళ్ళు, ఇప్పుడు పెట్టిన పేరే అది. ఈ 2 ఏళ్ల కాలంలో 3,70,000 రూపాయలు 70,000 కోట్ల రూపాయలు అప్పు చేసే చంద్రబాబు నాయుడు గారు నెలకి సుమారు 4,000-5,000 కోట్ల రూపాయలు లేకుండా నెల వెళ్తలేదు. అప్పు 3,70,000 కోట్లు 2 సంవత్సరాలు లెక్క రోజుకి 500 కోట్లు పడ్డది అప్పు. అంటే ఏ రోజు 500 కోట్లు అప్పు. అంటే నేను చెప్పి నెలకు కాదు, వారానికి, ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి 4,000 కోట్ల అప్పు, 3,000 కోట్లు 4,000 కోట్లు, అంటే రోజుకి 500 కోట్లు. పోనీ ఆ డబ్బులైనా జనానికి పంచిపెట్టాడా, డీబీటీ కానీ క్యాష్ రూపంలో కానీ చెక్ రూపంలో ఇచ్చారా అంటే ఒక్క పథకం అమలు చేయాల. అమలు చేశాను, టప్పర్లు కొట్టి ఆడవాళ్ళు మొగాలు చూసుకుంటే ఇలాగా. యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించేందుకు టీఎఫ్సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026ను టీఎఫ్సీసీ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రకటించారు. ఈ అవార్డ్స్ కు జ్యూరీ చైర్పర్సన్ గా నటి ఇంద్రజాను నియమించారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ జూన్ 13 వరకు ఉచితంగా ఎంట్రీలు స్వీకరిస్తామని, జూన్ 21న హైదరాబాద్ లో అవార్డుల ప్రదానోత్సవం జరగనుందని తెలిపారు. దాదాపు 30 కేటగిరీల్లో తొలి 5 విజేతలకు అవార్డులు అందజేస్తామన్నారు. మొదటి 3 స్థానాలకు నగదు బహుమతులు ఉంటాయని అన్నారు. ఈ అవార్డులు కొత్త ప్రతిభావంతులకు మంచి వేదికగా నిలుస్తాయని ఇంద్రజ చెప్పారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా టీఎఫ్సీసీ ద్వారా షార్ట్ ఫిలిం అవార్డ్స్ చేస్తున్నాము. ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కంటే ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, కొత్త డైరెక్టర్స్ కానీ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం చాలామంది యువకులు
ఎన్నో సినిమా షార్ట్ ఫిల్మ్ తీసి ఎక్కడ మనం ప్రదర్శించాలి అనే దారి లేక చాలా మంది సతమతం అవుతున్న తరుణంలో మా దగ్గర చాలా మంది అప్రోచ్ కావడం జరిగింది. మా ఫిలిం ఛాంబర్ లో వచ్చి అడగడం, డెఫినెట్ గా మీరు చేస్తానని చెప్పి నా సినిమాని కూడా పక్కకు పెట్టి ముందు ఇది చేద్దామని ఫస్ట్ ఇది చేస్తున్నాము. ఒక్కడ కూడా ఎంట్రీ ఫీజు తీసుకోవట్లేదు. మా ఛాంబర్ నుండే ఓన్ గా క్యాష్ ప్రైజ్ కానీ అవార్డ్స్ కానీ సొంతంగా మా ఛాంబర్ నుంచి ఇస్తున్నాము. ఎక్కడ కూడా మనం డబ్బులు వసూలు చేయొద్దని మేము ఎవరు కూడా షార్ట్ ఫిల్మ్ ఎంట్రీ ఫీజు లేదు. ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి చేయొచ్చు. అలాగే లేదంటే మాకు పోస్ట్ ద్వారా కూడా పంపొచ్చు అనేది లాస్ట్ డేట్ ఏమో 13 అని పెట్టుకున్నాము. దానికి ముఖ్యంగా దీన్ని చూసి మేడం గారు బాగా స్పందించారు. ఒక మంచి కాజ్ ఉంది, ఇట్లాంటివి చేస్తున్నారనే దాని మీద మేము మేడం గారిని జ్యూరీ కమిటీ చైర్మన్ గా వేయాలని అనుకున్నాము. ఇంద్రజ గారు జ్యూరీ కమిటీ చైర్మన్ గా చేయబోతున్నారు దీనికి. అలాగే ఇంకా కొందరిని కూడా వేయాల్సిన అవసరం ఉంది. మా బోలే గారిని మన మెంబర్ గా వేస్తున్నాము. ఎందుకంటే చాలా వచ్చున్నాయి. ఒక 5గురు కమిటీ వేసి వాళ్ళు తీసుకున్న డిసిషన్ ప్రకారమే మేము ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేసి 21 జూన్ ప్రసాద్ ల్యాబ్ లో అవార్డ్స్ చేస్తున్నాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడింటికేమో క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. అలాగే అవార్డు కూడా ఇస్తున్నాము. అలాగే 5 ప్రైజులు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, 5th వరకు కూడా ఇస్తున్నాము. ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేస్తా ఉన్నారు షార్ట్ ఫిలిమ్స్. దాదాపుగా అందరికీ ఏదో ఒక జరగాలి అనే దాని మీద చేయాలి అనే ఉద్దేశంగా చేస్తున్నాము. మంచి అంటే వాళ్ళు ఏదైనా కంటెంట్ తీసుకొని ఈ షార్ట్ ఫిల్మ్ దానికి జ్యూరీ చైర్మన్ గా చేసినందుకు నేను ఆయనతో చెప్పింది ఒకే ఒక మాట, చాలా మంచి పని చేస్తున్నారండి. నిజంగా చాలా మందికి అవకాశం కావాలి, దాన్ని ప్రదర్శించడానికి ఒక సరైన వేదిక కూడా కావాలి. టిఎఫ్సిసి అనేది నిజంగా ఆ సంస్థ కంటే ఒక వాల్యూ ఉంది, ఒక ప్లేస్ ఉంది. మనం యూట్యూబ్ లో పెట్టొచ్చు, మనకంటూ ఓన్ గా ఒక బ్లాగ్ చేసుకొని పెట్టొచ్చు. ఇప్పుడు ఇన్స్టా కానివ్వండి, ఫేస్బుక్, సోషల్ మీడియా మొత్తంలో ఎక్కడ కూడా మన కంటెంట్ అనేది మనం పెట్టుకోవచ్చు. బట్ కాంటెంట్ అనే దానికంటే కూడా మనం దాన్ని ఎక్కడ ప్రదర్శిస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టిఎఫ్సిసి అనేది చాలా చాలా రెస్పెక్టెడ్ అండ్ వెరీ వెరీ రినౌన్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి. అండ్ మనకు తెలంగాణ ఫిల్మ్ ఒక్కదానికి చెందింది మాత్రమే కాదండి. ఇప్పుడు ఇక్కడ మీరు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు చూసే వాళ్ళు ఎవరు అన్నదాని వేరియేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక వీడియో చేసుకున్నాము, లేదా ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకున్నాము, మన బ్లాగ్ లో పెట్టుకున్నాము, లేదా మన ఇన్స్టాలో పెట్టుకున్నాము, మన యూట్యూబ్ లో పెట్టుకున్నాం అన్నప్పుడు చూసేది ఎవరై ఉంటారంటే ఓన్లీ ప్రేక్షకులు మాత్రమే అయి ఉంటారు. ఎక్కువ శాతం మంది ఫిల్మ్ కి సంబంధించిన వాళ్ళు కానీ మనం ఎక్కడికైతే వెళ్ళి చేరాలని మన గోల్ అనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి చేరేదానికి ఏదైనా విధంలో అది ఉపయోగపడుతుందా అంటే కేవలం ఒక 10 to 20% మాత్రమే. బట్ టిఎఫ్సిసిలో మీరు మీ షార్ట్ ఫిల్మ్స్ సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ చూసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రేపు మీరు ఏ ప్లేస్ కి చేరుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు చూస్తారు. సో మీరు అదేంటి ఇప్పుడు ప్రైజ్ మనీ కూడా సార్ చెప్పారు. ఫస్ట్ ప్రైజ్ 10,000, తర్వాత 7,500, తర్వాత థర్డ్ ప్రైజ్ కి 5,000 అని. మీరు రూపాయలను చూడకండి, ఇక్కడ మీకు దొరికేటువంటి ఆ అవార్డు కానివ్వండి, సర్టిఫికేట్ ఉంది కదా, దాని వాల్యూ. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. వివిధ శాఖలకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు నిర్దేశించిన సీఎం చంద్రబాబు. పనితీరు ఆధారంగా స్కోరింగ్ విధానం అమలుకు నిర్ణయం. స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రమాదానికి ప్లాంట్ యాజమాన్యం ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్ మరణాలు ప్రభుత్వ హత్యలే అన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మెలుకొలుపు సేవ, ఈశ్వర లక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.